ప్యూర్లీ యాక్సిడెంటల్. మేము సినిమా థియేటర్ లోపల I'm inside a cinema theater watching a film with my family and an accident happened outside, which I was inside a theater watching a movie with my family and the accident happened outside. It's purely of no direct connection to me. It's purely accidental, purely unintentional. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. జైలు నుంచి విడుదల ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడాడు. ఈ టఫ్ టైంలో సపోర్ట్ చేసిన అభిమానులందరికీ థ్యాంక్స్ చెప్పారు. ఆ తర్వాత మీడియాకి కృతజ్ఞతలు తెలిపాడు. అయితే ఈ సమయంలోనే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. తన ఫ్యామిలీతో కలిసి లోపల సినిమా చూస్తున్నానని, ఈ ఇన్సిడెంట్ బయట జరిగిందని చెప్పాడు. ఇందులో అసలు తన ప్రమేయమేమీ లేదని, యాక్సిడెంటల్గా తొక్కిసలాట జరిగిపోయిందని అన్నాడు. బన్నీ చెబుతున్న దాన్ని బట్టి చూస్తే హాల్లో ఏమీ జరగలేదు, తోపులాటంతా బయటే జరిగింది. ఆ ఘటనలోనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇది బన్నీ వర్షన్. కానీ రిమాండ్ రిపోర్ట్లో మాత్రం అంతా వేరుగా ఉంది. దిల్షుఖ్నగర్కి చెందిన రేవతి కుటుంబం హాల్లోనే ఉంది. లోయర్ బాల్కనీలో రేవతి, ఆమె కొడుకు ఉన్నారు. అల్లు అర్జున్ లోపలికి వచ్చిన సమయంలో ఆయన పర్సనల్ సెక్యూరిటీ జనాన్ని తోసేశారు. ఈ సమయంలోనే తొక్కిసలాట జరిగింది. రేవతితో పాటు ఆమె కొడుకు ఇద్దరు ఊపిరాడక పడిపోయారు. ఆమెను బతికించడానికి ప్రయత్నించినా ప్రాణాలు దక్కలేదు. ఇదంతా రిమాండ్ రిపోర్ట్లోని మ్యాటర్. సో ఈ వ్యవహారంలో నాకు సంబంధమే లేదని బన్నీ అంటుంటే అంతా లోపలే జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అంటూ డిబేట్ జరుగుతోంది.